అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం 26వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క మాట గుర్తించుకోండి. మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తీసుకురాగలిగినటువంటి రోజు ఇది. మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదు. జాగ్రత్తగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలను పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులు సహజంగా ధైర్యం, స్ఫూర్తి, వేగం కలిగినటువంటి వారు. అయితే రేపటి రోజు మీ యొక్క ఆవేశాన్ని కాస్త నియంత్రించుకోవాల్సి అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలలో కోపం పెంచుకుంటే మీ యొక్క చేతిలో ఉన్నటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. పని విషయంలో చూస్తే మీకు అప్పగించినటువంటి బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు మీ యొక్క పనిని పద్ధతిగా ప్లాన్ చేస్తే మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రేపు కొంత అప్పులు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. త్వరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల పరంగా చూస్తే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు మాట్లాడే మాటలపై కాస్త జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం అనేది అవసరం. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు ప్రేమగా, ఓపికతో మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. సంతాన పరంగా చూస్తే పిల్లల విషయంలో మీరు కొంత ఆందోళన కూడా చెందవచ్చు. వారి యొక్క చదువు, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే వారికి ఒత్తిడి పెంచకుండా సహాయం చేస్తూ ప్రోత్సహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సామాజిక పరంగా చూస్తే మీరు కొంత గౌరవం పొందే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ యొక్క పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు కాస్త పరిశీలించండి. ఆరోగ్యపరంగా చూస్తే శరీరానికి అలసట అనిపించవచ్చు. ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తక్కువగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది. ఉద్యోగం లేదా వ్యాపార పరంగా చూస్తే కొంత ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని అధిగమించే శక్తిని కూడా కలిగి ఉంటారు. మీ యొక్క సీనియర్స్ మీ యొక్క పనిని గమనించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వెయ్యాలి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆత్మవిశ్వాసం మరియు సహనం. ఈ రెండు ఉంటే ఏ సమస్యనైనా మీరు సులభంగా ఎదుర్కోగలుగుతారు. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నమ్మండి. మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా మీ యొక్క విజయాన్ని దగ్గర చేస్తుంది. రేపు ఉదయం లేవగానే సూర్యునికి నమస్కారం చేయండి. ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ హనుమానయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఎరుపు రంగు దుస్తులను ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. గుడిలో గుగ్గులు లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. పేదవానికి లేదా అవసరమైనటువంటి వ్యక్తికి ఆహారం లేదా దుస్తులు దానం చేయటం వలన మీకు శుభ ఫలితాలు కూడా వస్తాయి. మొత్తంగా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలను కొనసాగిస్తూ మరింత లోతుగా రేపటి రోజు మీ యొక్క రాశి వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందో గమనిద్దాం. మీరు జీవితంలో కొన్ని కీలక విషయాలను అర్థం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. ఈరోజు మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా మీకు ఒక పాఠంలా మారుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి వరకు వాయిదా వేసినటువంటి పనులు పూర్తి చేయడానికి ఇది సరైనటువంటి సమయం. మీ యొక్క మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి కోరిక ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తుంది. దానిని సాధించడానికి మీరు ప్రయత్నాన్ని మొదలు పెడతారు. అయితే ఆ యొక్క ప్రయత్నంలో మీకు కొత్త అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే చివరికి విజయాన్ని సాధిస్తారు. ఇది మీలో ఉన్నటువంటి పట్టుదలను పరీక్షించే రోజు. ఉద్యోగస్తులకు ఈ రోజు కొంత ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావడం కూడా మొదలవుతుంది. మీ యొక్క పనితీరు మీ మీద ఉన్నటువంటి అధికారులను కూడా సంతృప్తి చెందేలా ఉంటుంది. కొందరు సహచరులు మీపై ఈర్ష చూపించే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క పనిని నిశ్శబ్దంగా మరింత సమర్థవంతంగా చేయటం చాలా ముఖ్యం. మాటలతో కాకుండా పనితోనే మీ యొక్క విలువలను నిరూపించాలి. వ్యాపారస్తులకు చూస్తే రేపు కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు